నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో మంత్రులకు శాఖలు కేటాయింపు. పవన్ కు డిప్యూటీ సీఎం, అనితకు హోంశాఖ. దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. విశాఖ సాగర్ తీరంలో డేఎడ్సీ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉక్కు నగరంలో విమల విద్యాలయం ఎదుట ఉపాధ్యాయులు, కార్మిక నేతల ఆందోళన. స్కూల్ను తెరిపించాలంటూ డిమాండ్. దక్షిణ నియోజకవర్గంలో కాలుష్య సమస్యను పరిష్కరిస్తాం. పెంచిన పింఛన్లపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖలను కేటాయించారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఏకైక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనితకు హోంశాఖ వరించింది. పాయకరావుపేట ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి రాష్ట్ర స్థాయిలో టీడీపీ మహిళా నేతగా ఉన్న అనితకు ముఖ్యమంత్రి చంద్రబాబు హోంశాఖ కేటాయించారు. కొల్లు రవీంద్రకు అబ్కారీ శాఖ, నాదండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, పి నారాయణకు పురపాలక శాఖ, సత్యకుమార్ యాదవ్కు వైద్య ఆరోగ్య శాఖ, ఎన్ రామనాయుడుకు జలవనరుల శాఖ, ఎన్ఎండి ఫరూక్కు మైనారిటీ శాఖ, ఏ రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కేటాయించారు. అలాగే పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, కొలుసు పార్థసారథికి సమాచార శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, జి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమం, బీసీ జనార్దన రెడ్డికి రోడ్ల భవనాలు, టీజీ భరత్ కు పరిశ్రమలు, ఎస్ సబితకు బీసీ సంక్షేమం, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, ఎం రాంప్రసాద్ రెడ్డికి క్రీడల శాఖ మంత్రులుగా నియమించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి సీఎం శాఖలు కేటాయించారు. ఈ మేరకు అధికారికంగా జాబితాను విడుదల చేశారు. రక్షణ రంగ తయారీని పటిష్టం చేస్తూ దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రెండోసారి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన విశాఖ వచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఎంపీ భరత్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జేసీ మయూర్ అశోక్, నేవీ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో విశాఖలోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలస్వా నౌకపై దిగారు. ఈస్టర్న్ ఫ్లీట్లో భాగంగా డేఎడ్సీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్ను సందర్శించారు. సాయుధ బలగాలను ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. విశాఖలోని అధికారులు, నావికులతో ముచ్చటించారు. రాజ్నాథ్తో జాతీయ భద్రతలు సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. దేశ భద్రతా అంశాలపై చర్చించారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయం ఎదుట తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. వీరికి అఖిలపక్ష రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. పాఠశాల బయట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్లోని విమల విద్యాలయం నిర్వాసిత కుటుంబాల కోసం ఏర్పాటు చేశారు. అయితే ఈ పాఠశాలకు స్టీల్ ప్లాంట్ ఆర్థిక సహకారాన్ని ఉపసంహరించుకోవడంతో
విమల విద్యాలయాన్ని మూసేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈ పాఠశాల భవనానికి విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు మరో 2 ఏళ్ల పాటు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని ప్లాంట్ ద్వారా డీఈఓ కార్యాలయానికి తెలియజేసింది. పాఠశాలను పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసి ఆ తర్వాత అధికారులు చేతులు దులిపేసుకున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యాలయంలో 24 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా స్టీల్ ప్లాంట్ గుర్తింపు ద్వారానే ఉద్యోగ నియామకాలు జరగాయని, 2 ఏళ్లలో పదవీ విరమణ చేయబోతున్నారని తల్లిదండ్రులు చెప్పారు. ఇలాంటి సందర్భంగా ఉపాధ్యాయులకు అందాల్సిన లబ్ధిని అందజేయకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి దాంట్లో నుంచి జీతాలు తీసుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని నేతలు ప్రశ్నించారు. మూసివేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారండి మా పాఠశాల రన్ చేస్తున్నటువంటి కరెస్పాండెంట్ ఫాదర్ గారు. తరువాత పరిణామాలు మరుసటి రోజు ఉదయం యాజ్ యూజువల్గానే మొదటి రోజు కాబట్టి ఖచ్చితంగా విధులకు హాజరవ్వాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ అందరం కూడా విచ్చేసి పేరెంట్స్ అందరూ పిల్లలతో వచ్చారు. అక్కడికి ఎవరిని కూడా లోనికి అలౌ చేయలేదు, ఎందుకంటే పాఠశాలకు మూత వేయబడింది కాబట్టి. వెంటనే పాఠశాల పేరెంట్స్ కమిటీలు, పాత స్టూడెంట్స్ అసోసియేషన్లు, యూనియన్ నాయకులు అందరూ విచ్చేసి కారణాలు తెలుసుకున్నారు. కారణం తెలుసుకున్న వెంటనే చాలా ఎఫర్ట్ పెట్టారు. మీడియా వాళ్ళంతా నిన్న ఫోకస్ చేశారు. దాని ఫలితంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు నిన్న సాయంత్రం 4 గంటలకి 5 గంటల ప్రాంతంలో ఒక నోట్ రిలీజ్ చేశారు డిఈఓ ఆఫీస్కి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, పాఠశాలలు రన్ చేస్తాం, 2 సంవత్సరాల పాటు పాఠశాల బిల్డింగ్ని మీకు ఇస్తున్నాం, అంతవరకే తప్పించి పాఠశాలకు ఎటువంటి ఎయిడ్ కొనసాగించమని క్లియర్గా స్పష్టం చేశారు ఆ ఆర్డర్స్లో. అయితే పిల్లలైతే ఈరోజు స్కూల్కి వచ్చారండి. ఆర్డర్స్ని బట్టి వెంటనే మా మెసేజ్ వచ్చింది, స్కూల్ రీఓపెన్ చేస్తున్నామని. అది తాత్కాలిక ఉపశమనమే. పాఠశాల రీఓపెన్ చేశారు. పిల్లలు అయితే లోపల ఉన్నారు, కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు గేట్ బయటే ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి శాలరీస్ ఎవరు మీరే రన్ చేసుకోండి అని మధ్యాంతరంగా వదిలిస్తే 40 సంవత్సరాల నుంచి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉపాధ్యాయులు మాకు స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం RINL అప్రూవల్తో మమ్మల్ని అపాయింట్ చేశారు. వచ్చిన ఉద్యోగాలన్నీ వదులుకొని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పిల్లలు, నిర్వాసితుల పిల్లల వెల్ఫేర్ కోసం మా జీవితాలను ఈరోజు త్యాగం చేశాం. ఈరోజు మమ్మల్ని RCM డయాసిస్ వారు కానివ్వండి, లేకపోతే RINL డయాసిస్ వారు కానీ రోడ్డుని పడేశారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 40 ఏళ్ళగా విశాఖ విమల విద్యాలయంలో వాళ్ళు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎన్నో ర్యాంకులు కూడా వచ్చాయి స్కూల్కి. అంత ప్రతిభ గల స్కూల్కి సడన్గా ఈ యొక్క RINL యాజమాన్యం CMD గారు వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా మీరు స్కూల్కి రావద్దని చెప్పడంతో వాళ్ళు ఆందోళనకు గురై అందరికీ వాళ్ళు లెటర్లు పెట్టడం జరిగింది. మేము టీచర్స్ ఇక్కడ ఈ స్కూల్లో సుమారు 22 మంది ఉన్నారు. పెదగంట స్కూల్లో ఒక 20 మంది వరకు ఉంటారు. వీళ్ళకి మరో 2-3 ఏళ్ళలో పదవీ విరమణ, అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా వస్తుంది. వాళ్ళు జీవితం మొత్తం ఈ స్కూల్ కోసమే త్యాగం చేశారు. అలాంటి వారికి అన్యాయం చేస్తూ సడన్గా ఆపేయడం అనేది అన్యాయం. దీనిపైన మేము వెంటనే మా జిల్లా అధ్యక్షుల గారికి, రాష్ట్ర అధ్యక్షుల గారికి, MP గారికి, పురంధరేశ్వర గారికి, జీవీఎల్ గారికి, ఇప్పుడే సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాసవరం గారు పిఎస్తో నేను మాట్లాడాను ఫోన్లో. ఆయన మండే ఛార్జ్ తీసుకుంటున్నారు. ఛార్జ్ తీసుకున్న వెంటనే మొదటి ఇష్యూ దీన్ని మేము తీసుకొని సంబంధిత అధికారులకు, CMD గారికి వాళ్ళకి చెప్పి టీచర్స్ అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇది 2500 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఎక్కువగా రాద్ధాంతం కూడా చేయనవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో వారు మద్దతు కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇక్కడ యూనియన్ నాయకులు ఉన్నారు, స్థానిక జనసేన, BJP, TDP, CPI, CPM, కాంగ్రెస్ అందరు నాయకులు ఉన్నారు. ఇది రాజకీయ కాదు కాబట్టి మన విద్యార్థి ఉద్యోగం న్యాయం చేయాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది. ఈ విషయంలో ఇప్పుడే మేము CMD ఆఫీస్కి మధుసూదన్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాం. CMD గారు ఊర్లో లేరు, మొన్న ఢిల్లీలో ఉన్నారు, నిన్న ముంబైలో ఉన్నారు, రేపు వస్తారని తెలిసింది. మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా విజయవాడలో ఉన్నారు. MP గారు శ్రీభర్త గారు విజయవాడలో ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా రేపటి చేరుకుంటారు. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమస్య సామరస్యంగా పరిష్కరిస్తాము. ఎందుకంటే మన అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు కానీ, కాంట్రాక్ట్ లేబర్ కానీ, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఇవాళ భారతదేశంలో ప్రపంచంలోని పెద్ద
ఒక ప్రత్యేకమైన విద్య అందించి అభివృద్ధి చెందిందనమాట. ఇటువంటి అభివృద్ధి చెందడంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2019 నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు మన సిఎస్ఆర్ స్కీమ్స్ నుంచి చాలాసార్లు ఆపేస్తే ఇక్కడి నుంచి స్కూల్కి కూడా ఇప్పించడం జరిగింది. లాస్ట్ మంత్ కూడా శాలరీస్ వరకు కూడా డ్రా చేయడానికి కావాల్సినటువంటి వీళ్ళందరూ వస్తే తెలియజేస్తాం అన్నమాట. సరే, ఇవాళ ఉన్నటువంటి బిషప్ మేనేజ్మెంట్ అయితే ఎవరున్నారో వాళ్ళు కూడా ఇన్ టైంలోని ప్రాపర్గా చేయకపోవడం ఏంటంటే స్కూల్ తెరవకుండా ఆపారు. నిన్న మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళి డిఏఓకి పాఠశాల ప్రారంభమైనప్పటికీ పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులెవరూ హాజరు కాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు పంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి కృష్ణానగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రజలకు తామిచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అటు పోర్టు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు జీవీఎంసీ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన జరిగేలా కృషి చేస్తానన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి తన సొంత నిధులతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా జగదాంబ జంక్షన్ నుంచి 1 టౌన్ వరకు ఉన్న రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయిస్తానని, కొబ్బరితోట నుండి ఫెర్రీ రోడ్డు వరకు ఉన్న కెనాల్ను ఆధునీకరిస్తానని, పోర్టు కాలుష్యాన్ని నివారిస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచే విధంగా సేవ చేస్తానని వెల్లడించారు. ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారన్న భయంతో ప్రజలు వణికిపోయారు. మన టైటిల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ 2వ సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్స్, దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ 3000 ఆయన 250 250 పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ 3000 నుంచి 4000కి పెంచడం జరిగింది. 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలీచాలిన పుట్టుతో ఉంటున్నారు. వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు అందరూ తెలుసు, పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా కాలేజీల దగ్గరికి వెళ్ళినా కూడా భోజనం లేక మధ్యాహ్నం టైంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అన్నం క్యాంటీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు కడుపుని అన్నం తినే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులను తయారు చేయడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది. మరి అలాంటి మంచి పథకాన్ని కూడా ఇవాళ 5వ సంతకంగా ఆయన పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే నెరవేర్చబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం గారికి, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రం సంక్షేమంగా అటు అభివృద్ధి పరంగా రెండు కళ్ళుగా అభివృద్ధి జరగబోతూ ఉంది. ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి ఇవాళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అవబోతూ ఉంది. బీచ్ రోడ్ రెడీ చేయబోతూ ఉన్నారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా, ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి.
సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం, నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ ఈ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలాగ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యజీవులేనని ఆంధ్ర మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ అన్నారు. స్టీల్ ప్లాంట్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు నగరంలోని అంబేద్కర్ కళాక్షేత్రంలో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం రక్తదానం చేద్దాం అనే నినాదంతో 7వసారి రక్తదాన శిబిరం నిర్వహించారు. డాక్టర్ సుధాకర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని, వారిలో తమ కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అయ్యారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజల రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న సిఐటియు కార్యకర్తలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ డాక్టర్ నవీన్ కుమార్ అన్నారు. ఒక వ్యక్తి రక్తాన్ని దానం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ అతుల్ భట్, కార్పొరేటర్ గంగారావు, ఉన్నతాధికారులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. పివి సుధాకర్, డీన్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అలాగే ఇంతకుముందు నేను ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్గాను, కేజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేశాను. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రక్తదానం చేద్దామనే నినాదంతో వీళ్ళందరూ ముందుకు వచ్చారు. అయితే ఏదైనా మంచి పని చేయటం, అందులో రక్తదానం చేయటం చాలా తేడా ఉంటుంది. ఎప్పుడూ మనం చాలా యాజిటేషన్స్ చేసి రక్తాన్ని చిందిస్తుంటాం. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా, కార్మికులందరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి 10 మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడుదాం అనే గొప్ప ఆలోచనతో ముందుకు రావటం అనేది ముదావహం. అలాగే మనం ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు పరిరక్షణ కోసం కార్మికులందరూ కూడాను ఎన్నో సేవలు చేయటం, ఎంతో యాజిటేషన్స్ చేయటం చేశారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎంతో త్యాగాలకి వడ్డీ స్టీల్ ప్లాంట్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఇక్కడ కార్మికులు నిజంగా ఎంతో కృషి చేశారు. వాళ్ళందరి త్యాగ ఫలాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడటం, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకమైన గనులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో విశాఖపట్నాన్ని చూస్తుందని, విశాఖపట్నానికి ఒక ఐడెంటిటీ అయిన మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని యథాతథంగా ఉంచి ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. మనకి అవసరం అన్నది చాలా ఎక్కువ ఉంది. మనం మేబీ సంవత్సరానికి 40 లక్షల బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. కానీ మనకు అవసరం అన్నది ఆల్మోస్ట్ 4 కోట్ల వరకు ఉంది. అంటే ఆ గ్యాప్ అన్నది ఎంత ఉందో మీకు దీన్ని బట్టి తెలుస్తుంది. సో రోజు ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరు అట్లీస్ట్ బ్లడ్ ఒకటి డొనేట్ చేస్తే ఒక లైఫ్ కాకుండా అట్లీస్ట్ 8 to 9 లైఫ్స్ దానివల్ల సేవ్ అవుతుంది. ఎందుకంటే ఒక బ్లడ్ బ్యాగ్ నుంచి వచ్చే కాంపనెంట్ థెరపీ ఫర్ ప్లేట్లెట్స్ అనుకోండి, రెడ్ బ్లడ్ సెల్స్ అనుకోండి, ప్లాస్మా అనుకోండి, క్రయోప్రెస్టరీ పరి విధాలుగా ఆ బ్లడ్ని డిఫరెన్షియేట్ చేసి పరిపరి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్లకి ఈ బ్లడ్ వెళ్తుంది. కాబట్టి మనం ఈ అవగాహన, తర్వాత అందరూ బ్లడ్ ఇవ్వాలి అన్న దృక్పథం మన అందరిలో ఉంటే సిఐటియు సభ్యుల ద్వారా ఇది ముందుకు వెళితే మన దేశానికే మంచిది అండ్ పేషెంట్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు 5 హామీలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సి, పెంచిన పింఛన్లపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని వెల్లడించారు. దుర్మార్గమైన పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని చెప్పారు. అలాగే యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్లు కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఈరోజు వచ్చాం. వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది పరదాల చాటున జరిగేటటువంటి పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,50,00,000 మంది ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని, మంచిగా ఉండాలని, గత 5 సంవత్సరాల్లో సాగినటువంటి విధ్వంసాన్ని అధిగమించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ ఆశలతో అయితే, ఏ ఆకాంక్షలతో అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి తీర్పు వస్తుందో రాదో
అనేటట్టుగా నభూతో నా భవిష్యత్ అనేటటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు అది నిన్నటి నుంచే తొలి అడుగు పడిందని, ఏదైతే మొట్టమొదటిగా చెప్పామో మెగా డిఎస్సి నిర్వహిస్తామని, మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మంత్రులకు శాఖలు కేటాయింపు, పవన్ కు డిప్యూటీ సీఎం, అనితకు హోంశాఖ. దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం, విశాఖ సాగర్ తీరంలో డేట్సీ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉక్కు నగరంలో విమల విద్యాలయం ఎదుట ఉపాధ్యాయులు కార్మిక నేతల ఆందోళన, స్కూల్ను తెరిపించాలంటూ డిమాండ్. దక్షిణ నియోజకవర్గంలో కాలుష్య సమస్యను పరిష్కరిస్తాం, పెంచిన పింఛన్లపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.